హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటోరోలా G31 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. మంచి ఫీచర్స్ తోటి ఈ మొబైల్ లాంచ్ చేశారు. 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఏమేమైతే ఫీచర్స్ కావాలో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో మనకు ఓఎల్ఈడి డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ ఉంది. సో ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లోపల మొబైల్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది అయితే చూసేద్దాం. నా చేతిలో 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ సీల్ని అయితే ఇక్కడ మనం బ్రేక్ చేసేసి బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. సో ఈ బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే బాక్స్కి పైవైపే మొబైల్ ఉంది. సో అది కూడా మనకు బ్యాక్ కేస్లో ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఇలా బయటికి తీసినట్టయితే ఇది మొబైల్ చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో దీన్ని మనం సైడ్కి ఉంచేసినట్టయితే ఇక్కడ బాక్స్ లోపల మనకు ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక మనకు యూజర్ మాన్యువల్ అయినా వారంటీ కార్డ్ అయినా సిమ్ ఎజెక్టర్ అయినా దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. దీని ప్రైస్ గురించి మాట్లాడితే 4GB ర్యామ్ 64GBకి 13,000 ఉంటుంది. 6GB ర్యామ్ 128GBకి 15,000 ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి ప్రైస్ అని చెప్పేసుకోవచ్చు. ప్రాసెసర్ కూడా డీసెంట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. మేటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ నుంచి మీకు చూస్తే మొబైల్ అనేది ఇలా కనిపించేస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ మోటోరోలా బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మనకు ఇక్కడ 6.4 ఇంచెస్ సంబంధించిన ఓఎల్ఈడి డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు దీని బ్యాటరీ లైఫ్ దీని ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి 50+8+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. సో దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 180 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్గా అయితే ఈ మొబైల్ అనిపిస్తుంది. ఒకసారి నేను ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మధ్య చూసుకున్నట్టయితే మోటోరోలా వాళ్ళు చాలా మంచి మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. మొబైల్ బూట్ అయ్యే వరకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు కదా. ఒకసారి దీన్ని బయటికి తీసి చూద్దాం. సో దీనిలో మనము ఒక మెమరీ కార్డ్ లేదా ఒక సిమ్ లేదా 2 సిమ్ కార్డ్స్ని అయితే వేసుకోవచ్చు. 1 TB వరకు అయితే మనము దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పై వైపు మనకు 3.5 mm జాక్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. కింది వైపు మనకు స్పీకర్ గిల్స్తో పాటు టైప్ సి పోర్ట్, ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. దీనిలో మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఇక్కడ నేను ట్యాప్ చేస్తుంటే ఈ ఫింగర్ అనేది రిజిస్టర్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొబైల్ ఆన్ అయిపోయింది. సో దీని యొక్క డిస్ప్లే మీరు చూడొచ్చు. మనకు AMOLED డిస్ప్లే ఇచ్చే కారణంగా చాలా క్లియర్గా అయితే మనకు అన్ని విజిబుల్ అవుతున్నాయని చెప్పేసుకోవచ్చు. మోటోరోలా గురించి మాట్లాడినట్టు దీనిలో మనకు స్టాక్ ఆండ్రాయిడ్ చూడడానికి కనిపిస్తుంది. సో చాలా క్లీన్ వే అని చెప్పేసుకోవచ్చు. మనకు దీనిలో యాడ్స్ చూడడానికి కనిపించవు కాబట్టి ఎటువంటి చికాకు ఉండదని చెప్పేసుకోవచ్చు. ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు మొబైల్ కంపెనీస్ అనేవి మొబైల్స్ అయితే తక్కువ ప్రైస్కి ఇస్తున్నాయి. కాకపోతే దానిలో యాడ్స్ని కూడా కుప్పలుగా ఇస్తున్నాయి. కాకపోతే దీనిలో మనకు యాడ్స్ చూడడానికి కనిపించవు. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఒకసారి మనం డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసేద్దాం. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. సో ఇలా మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ అన్లాక్ చేసింది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనకు సూపర్ AMOLED డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. దాని కారణంగా మనకు డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. జనరల్గా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ AMOLED డిస్ప్లే చూడడానికి కనిపించదు. కాకపోతే వీళ్ళు మనకు సూపర్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. సో మొబైల్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇక్కడ మనకు కలర్స్ పరంగా చూసుకున్నట్టయితే అంటే డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే సూపర్ ఉందని చెప్పేసుకోవచ్చు. సో మరి కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో దానిలో భాగంగా మనకు చూడండి మైక్రో షాట్స్ని క్యాప్చర్ చేయడానికి, దాంతోపాటు 1x జూమ్ చేయడానికి కూడా ఫొటోస్ని కెమెరా ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనం మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. గ్రూప్ సెల్ఫీ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. నైట్ విజన్ అని చెప్పేసి, పోర్ట్రేట్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే సెల్ఫీలో కూడా మనం మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫోటోని క్యాప్చర్ చేశాను చూడండి. ఇండోర్లో క్యాప్చర్ చేశాను, బాగానే క్యాప్చర్ అయిందని చెప్పేసుకోవచ్చు. కొన్ని అవుట్డోర్ ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. త్వరలో చూసుకున్నట్టయితే మోటోరోలా వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ లాంచ్ చేశారు. ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి మొబైల్ అనేది చాలా బాగా నచ్చుతుంది. దాంతోపాటు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటారో, దాంతోపాటు మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ కావాలి, మంచి కెమెరా ఉండే మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి చాయిస్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.